Namaste people, welcome back to our channel. Today's our topic is PI controller and here is our question and omega is equal to 0.5, phase is equal to 60 degrees and మనకి as usual సేమ్ పీడీ కంట్రోల్ లాగానే కానీ వీటికి కొంచెం ఫార్ములాస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి బట్ స్టెప్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి టు ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఇది కాంప్లెక్స్లో ఉంది కాబట్టి దీన్ని సింపుల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తాను. సో దీన్ని సింపుల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే మనకి 10/s+1 s+1 1+0.5s అండ్ 1+0.2s ఇట్లా వస్తుంది. అండ్ ఇప్పుడు దీనికి మనం మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. పుట్ s = jω. ఇప్పుడు మనకి మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. సో మనం పీడీ కంట్రోలర్లో కూడా సేమ్ ఇది ఇచ్చిన క్వశ్చన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి సేమ్ ఇట్లానే ఇలా ఫైండ్ అవుట్ చేసినాక ఇప్పుడు మనం ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇక్కడ ఫ్రీక్వెన్సీ మనం ఎంత తీసుకున్నాం 0.5 తీసుకున్నాం కదా. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0.5 తీసుకొని ఈ మ్యాగ్నిట్యూడ్లో ఫేజ్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది వాల్యూ అంటే A1 ఈజ్ ఈక్వల్ టు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత వస్తుందంటే 8.63 వస్తుంది. అండ్ ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సేమ్ ఇక్కడ నాకు రాసేంత ఒప్పుకోలేక ఇట్లా డాషెస్ పెడుతున్నా. అండ్ నెక్స్ట్ యాంగిల్ వచ్చేసి మనకి ఎంత వస్తుందంటే -45 degrees అనేది వస్తుంది. మీరు క్యాష్లో కొట్టుకోండి. ఇచ్చిన ఈ 0.5ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ వాల్యూ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది స్టెప్ 2 అండ్ స్టెప్ 1 ఇది. ఇప్పుడు స్టెప్ 2 ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే సో ఇక్కడ స్టెప్ 2 అంటే టు ఫైండ్ ద ఫేజ్ మార్జిన్ అండ్ డిజైర్డ్ ఫేజ్ మార్జిన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అలాగే ఫేజ్ ఆఫ్ ది క్వశ్చన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫేజ్ మార్జిన్ ఆఫ్ ద అన్కంపెన్సేటెడ్ సిస్టమ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనకి హ్యావ్ సర్టన్ ఫార్ములా 180 degrees ప్లస్ θ1. ఇప్పుడు మనకి θ1 వాల్యూ అనేది వచ్చింది కదా. 180 ప్లస్ θ1 వాల్యూ ఎంత 45 degrees కదా. సో -45 degrees. ఇప్పుడు దీన్ని ఏంటి సమ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 34 degrees వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఫేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే కూడా మనకి ఫేజ్ మార్జిన్ మైనస్ డిజైర్డ్ ఫేజ్ మార్జిన్ ఫైండ్ అవుట్ చేసుకుంటే ఇప్పుడు మనకి డిజైర్డ్ ఫేజ్ మార్జిన్ ఎంత ఇక్కడనే తీసుకున్నాం కదా. డిజైర్డ్ ఫేజ్ మార్జిన్ అనేది 60 degrees. మరి ఇప్పుడు అన్కంపల్సరీ ఫేజ్ మార్జిన్ అనేసి -134 degrees. ఇక్కడ ఇది మైనస్ అండి. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే -74 degrees వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ స్టెప్ 2. ఇప్పుడు స్టెప్ 3 అనేది టు ఫైండ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద పిఐ కంట్రోలర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అండ్ ఇప్పుడు మనకి ఇది పిఐ కంట్రోలర్ కాబట్టి మనకి KIS అంటే ఇంటెగ్రల్ కాన్స్టెంట్ అండ్ నెక్స్ట్ KP అంటే ప్రపోర్షనల్ కాన్స్టెంట్. దీనికి KIకి ఫార్ములా ఏంటి -ω1 sin θ/A1. మరి KPకి ఫార్ములా ఏంటిది cos θ/A1. ఇప్పుడు మనకి θ వాల్యూ తెలుసు, ω1 తెలుసు, A1 తెలుసు. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.056 వస్తుంది. ఇది తెలుసు. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 0.032 వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి KP వచ్చింది, KI వచ్చింది కదా. మరి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద PI కంట్రోలర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ PI అంటే GC ఆఫ్ ఫేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇది KP అంటే అది KP ప్లస్ KI/S. అంటే మనకి నార్మల్గానే ఈ ఫార్ములాస్ అనేవి మనకి ఉన్నాయి. టెక్స్ట్ బుక్ని రిఫర్ చేస్తే వీ షుడ్ నో అబౌట్ దట్. అండ్ మనకి KP KI తెలుసు కాబట్టి ఇప్పుడు మనకు వచ్చిన ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే 0.032 ప్లస్ 0.056/S అనేది వస్తుంది. అండ్ దీన్ని సింప్లిఫై చేసుకోవాలి మనం. ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుంది 0.056 ఇంటూ 1 ప్లస్ 0.57S/S అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి స్టెప్ 3. అండ్ నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసి ఏంటిదంటే టు ఫైండ్ ద ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద కంపెన్సేటెడ్ సిస్టమ్.
to find open loop transfer function of compensated system. అంటే ఇప్పుడు మనకి ఇదేంటిది జీసీ ఆఫ్ ఎస్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు మనం జీసీ ఆఫ్ ఎస్ వచ్చింది, జీ ఆఫ్ ఎస్ వచ్చింది. మనకి ఇప్పుడు జీ నాట్ ఆఫ్ ఎస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఫస్ట్ రిడక్షన్ టేబుల్. ఇప్పుడు మనకి 0.056 ఇంటూ 1 ప్లస్ 0.57s బై ఎస్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ 10/1 ప్లస్ ఎస్, 1 ప్లస్ 0.5s, 1 ప్లస్ 0.2s అండ్ ఇక్కడ నుంచి ఫీడ్బ్యాక్ అండ్ దిస్ ఈజ్ ద రిడక్షన్ టేబుల్. ఇప్పుడు దీనికి మనకి జీ ఆఫ్ ఎస్ రావాలంటే జీసీ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఇంటూ ఇది చేసుకుంటే మనకి ఏమొస్తుంది 0.56 ఇంటూ 1 ప్లస్ 0.57s బై ఎస్ ఇంటూ 1 ప్లస్ ఎస్, 1 ప్లస్ 0.5s, 1 ప్లస్ 0.2s. సో ఇప్పుడు మనకి జీ నాట్ ఆఫ్ ఎస్ కూడా వచ్చింది. ఇప్పుడు మనకు ఈ వచ్చిన దాంట్లో ఈ డిజైన్ అనేది ఏమంటారు డిజైర్డ్ పర్ఫార్మెన్స్ అనేది మనకు ఆప్టైన్ చేస్తుందా చేయట్లేదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ వీ షుడ్ వెరిఫై దిస్ డిజైన్. సో స్టెప్ 5 వచ్చేసి టు వెరిఫై ద డిజైన్, దెన్ పుట్ s ఈక్వల్ టు j omega ఇన్ దిస్. s ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను s ఈక్వల్ టు j omega ఇందులో సబ్స్టిట్యూట్ వేసుకున్నా. దీని నుంచి ఫేజ్ అండ్ మ్యాగ్నిట్యూడ్ని డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే మనకి 2 ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. దాంట్లో మనం ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. ఇక్కడ మనకి ఎంత తీసుకున్నాం మనం ఒమేగా వాల్యూ 0.5 తీసుకున్నాం. దాంట్లో సబ్స్టిట్యూట్ వేసుకుంటే మనకి ఇది ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది మనకు తెలుస్తుంది. సో దీస్ ఆర్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ మార్జిన్ ఈక్వేషన్స్. ఇప్పుడు దీంట్లో మనం ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0.5 అనేది సబ్స్టిట్యూట్ వేసుకోవాలి. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ వేసుకుంటే మనకి A0 వాల్యూ వచ్చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ వేసుకుంటే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 1. అంటే నార్మల్గా ఏ సిస్టమ్కి అయినా కానీ మనకి గెయిన్ అనేది యూనిటీ ఉండాలి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్. అండ్ ఫేజ్ మార్జిన్ దీంట్లో సబ్స్టిట్యూట్ వేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే -120 degrees వస్తుంది. సో ఇక్కడ మనకి -120 వచ్చింది కదా. ఇప్పుడు మనం దీని నుంచి ఫేజ్ మార్జిన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు 180 degrees ప్లస్ π1. ఇప్పుడు దీంట్లో మనకి 180 వచ్చింది. ఇప్పుడు మనకి π1 వాల్యూ ఎంత వచ్చింది, మనకి -120 degrees వచ్చింది. సో దీని నుంచి సమ్ చేస్తే మనకి 60 degrees వచ్చింది. ఇప్పుడు మనకి క్వశ్చన్లోనే వాడు ఎంత ఇచ్చిండు 60 అనేది ఇచ్చిండు. సో 60 అనేది వచ్చింది మనకి ఆప్షన్ అయింది. సో ఇప్పుడు మనకి మనం డిజైన్ చేసిన కంట్రోల్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ సూటబుల్. సో మనకి అండ్ దిస్ ఈస్ అవర్ వీడియో గైస్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం దీనికి కంక్లూజన్ రాయాలి. కంక్లూజన్ ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ దానికి కంక్లూజన్ అండ్ రిజల్ట్ అనేది మ్యాండటరీ. సో ద ఫేజ్ మార్జిన్ ఆఫ్ compensated system meets the given specification, hence designation is acceptable. Hence the design is acceptable. ఇది కంక్లూజన్. ఇప్పుడు మనం దీనికి రిజల్ట్ రాయాలంటే ఇప్పుడు మనకి ఫస్ట్ పిఐ కంట్రోలర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయాలి ఆఫ్ పిఐ కంట్రోలర్. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది 0.056 ఇంటూ 1 ప్లస్ 0.57s బై ఎస్ వచ్చింది. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటిది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాసుకోవాలి. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0.56 ఇంటూ 0.57s బై ఎస్ ఇంటూ 1 ప్లస్ ఎస్, 1 ప్లస్ 0.5s, 1 ప్లస్ 0.2s. అండ్ దిస్ ఈజ్ ద ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అండ్ దిస్ ఈజ్ అవర్ వీడియో గైస్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.